అనే కంటే కూడా లాస్ట్ ఇయర్ పరిష్కరిస్తే సరిపోతుంది. ఈ లోపు ఎవడికి లాస్ట్ ఇయర్ 28 ఎండింగ్ నుంచి చూసుకుని 29 లోపు చేసేస్తే ఈ లోపు ఎన్ని జనం మర్చిపోతారులే అనే ఫీలింగ్ లో ఉన్నట్టున్నారు వీళ్ళు. లేకపోతే ఇంత నిర్లక్ష్యంగా ఉండరు సార్. ఇక్కడ మీకు ఒక క్లిప్పింగ్ కూడా ప్లే చేస్తాను సార్, ఒక్కసారి అది ప్లే చేయండి ఒకసారి క్లిప్పింగ్. నవంబర్ 28వ తేదీ సార్ అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన మాట, అది కూడా స్వయంగా ఆంధ్రజ్యోతి పత్రికే రాసింది సార్. మీరు అది కూడా ఒకసారి చూడొచ్చు, మన వాళ్ళు ప్లే చేస్తున్నారు. ఎకరానికి 28,000 రూపాయలు నష్టపోయాడు మొక్కజొన్న రైతు, త్వరలోనే మీ పంటలన్నీ మేము కొనుగోలు చేస్తామని స్వయంగా ఆయన అచ్చెన్నాయుడు గారు ఇచ్చిన మాట. అది కూడా నవంబర్ 20వ తేదీని సార్. ఇప్పటి వరకు కనీసం ఆ కొనుగోలు చెయ్యకపోగా ఆ ఇచ్చిన మాట మీద కనీసం స్పందించిన దాఖలాలు కూడా లేవు. అంటే ఇక్కడ ఒకటే ఏంటంటే బేసిక్ సమస్యల్లా అచ్చెన్నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పాయింట్ సంగతి పక్కన పెట్టండి. అక్కడ జరుగుతున్న సింపుల్ లాజిక్ ఏంటంటే రైతుకి రావాల్సిన లబ్ధిని బ్రోకర్ పొందుతున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేకరణలో ఏం చేయబోతున్నారు గేము, వాళ్ళకి సంబంధించినటువంటి ఇప్పుడు మొన్న వరిదే ఉంది, వరి ఏం చేస్తారు వీళ్ళు 1800 1900 కొనాలనుకోండి లెక్క ప్రకారం, వీళ్ళు లేట్ చేస్తారు. మామూలుగా ఇన్ టైం 24 గంటలు ఇస్తామంటున్నారు, కానీ అక్కడికి వెళ్ళట్లేదు కదా, రైతుని మిల్లర్ దగ్గరికి తీసుకుపోమంటున్నారు. మిల్లర్ వచ్చేటప్పటికి పార్టీ వాడు అవుతున్నాడు, ఫస్ట్ పార్టీ వాడికి ప్రయారిటీ ఇస్తున్నాడు. వీళ్ళు అక్కడతో ఏమైపోతుంది, ఇదైపోతుంది. అక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాడి చుట్టూ తిరిగి ఈ పెంట అంతా ఎందుకు, ఓ బస్తాకో 300